అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎవరైనా కానీ మనస్సు, శరీరం, దాంతోపాటు ఆత్మ, ఈ మూడు కలిసికట్టుగా మరి ఆ రకంగా పనిచేసామంటే ఏదైనా సాధించవచ్చు అంటారు. కానీ ఆ మూడు కలిసికట్టుగా చెయ్యడం ఎలా అనేది కూడా మనిషిలో ఖచ్చితంగా ఎప్పుడూ నిరంతరం ఒకటి సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అది ఎలా జరుగుతుంది, అలా చేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ గురు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్తే సార్, మనస్సు, ఆత్మ, శరీరం, ఈ మూడు కలిసికట్టుగా చేస్తే ఏదైనా సాధించవచ్చు అని అంటూ ఉంటాం. కానీ ఆ మూడు కలిసికట్టుగా అంటే అది ఎలా సాధ్యమో మనిషి ఇప్పటికీ కనుక్కోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా తక్కువ మందికి మాత్రమే అది సాధ్యమైంది. అది ఎలా అంటారు? ఇప్పుడు చూడండి, మీరే అడిగారు మనస్సు, ఆత్మ, ఈ దేహం, ఈ మూడు కలిసికట్టుగా పనిచేస్తే ఒక వ్యక్తికి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఈ ఫస్ట్ నీ మనస్సు పని చేయాలంటే, నీ ఆత్మతో కనెక్షన్ పెట్టుకోవాలంటే నీ బాడీ మన కంట్రోల్లో ఉండాలి. బాడీ మన కంట్రోల్లో ఉండాలంటే మన పంచేంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఈ బాడీ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ 5 ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటాయో ఆటోమేటిక్గా మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా పని చేసేది పంచేంద్రియాలే. మనం ఎక్కడో ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, డైట్ ఫాలో అవుతుంటారు. డైట్ ఫాలో అయ్యేటప్పుడు చూడండి, రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటారు, లేకపోతే బైక్ పైన వెళ్తుంటారు. అవి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంచి కంటికి కనిపించింది అనుకోండి, ఏదో ఒక వస్తువు తినాలి అనిపించింది అనుకోండి, ఫస్ట్ కళ్ళు వెళ్తాయి, ఫస్ట్ స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చినప్పుడు చూడండి ఆటోమేటిక్గా మన కళ్ళు వెళ్తాయి అక్కడికి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అడిగారు చూడు మనస్సు అనేది, ఆటోమేటిక్గా మనసు వెళ్ళిపోతుంది అక్కడికి. జిమ్ రెగ్యులర్గా చేస్తాం కదా, ఒక్క పూట ఇది తింటే ఏమవుతుంది అనేది, ఇలాగనమాట. అప్పుడు ఏమవుతుంది, మనసు ఎప్పుడైతే వెళ్ళిందో మనకి లోపల నుంచి తినాలి అని మనసు అనేది మాయా అండి. అప్పుడు ఏమవుతుందంటే, మనసు ప్రతిసారి ఎలాగుంటుందంటే, ఈ మనసు గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ మనం ఏదైనా పని చేయాలనుకుంటే 2 ఆలోచనలు వస్తుంది మనలో నుండి. ప్రతి వ్యక్తి ఫెయిల్యూర్ అయ్యే మెయిన్ కారణం మనస్సు అండి. సక్సెస్ అయ్యే వాళ్ళకి పని చేయాల్సింది బుద్ధి అండి. ఇప్పుడు చూడండి, మనిషి ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతున్నాడంటే మనసు చెప్పినట్టు వింటున్నాడని అర్థం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఫస్ట్ బుద్ధి ఏం చెప్తుంది తెలుసా, స్మెల్ వచ్చింది, కళ్ళు చూసాయి. మనసు ఏం చెప్తుందంటే, జిమ్ ఇంకొక రోజు వెళ్ళొచ్చులే, ఇంకో రోజు ఇంకా ఒక 1 అవర్ ఎక్కువ జిమ్ చేస్తే సరిపోద్ది, ఇప్పుడు వెళ్ళి తినేద్దామని మనసు చెప్తుంది. కానీ బుద్ధి ఏం చెప్తుందంటే, మనం డైట్లో ఉన్నాము, ఎక్కువ తినకూడదు ఇలాంటి ఐటమ్స్ అని బుద్ధి చెబుతుంది. బట్ మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటాము? ఆల్మోస్ట్ తినడానికే సెలెక్ట్ చేసుకుంటాము. 90% బయట ఇలాగే జరుగుతుందండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మనసు చెప్పేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఎలాగుంటుందంటే, ప్రజెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత అదే తినిపోయిన తర్వాత చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆలోచించేయండి, అరే నేను ఇది తినుకోకుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. రిగ్రెట్ అనేది మనం ఫీల్ అవుతాం. ఇది ప్రతిసారి జరుగుతుందండి. ఆవేశంలో చూడండి, ఇప్పుడు మనం లేదో అంటుంటారు, ఎవరో మన ఇంట్లో పేరెంట్స్, మన ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఓ మాట తిడుతూ ఉంటారు. లోపల మనస్సు, బుద్ధి 2 ఉంటాయి. నేను చెప్పాను, ప్రతి విషయంలో ఇవి 2 మనల్ని డైవర్ట్ చేస్తుంటాయని చెప్తూ ఉంటాను. ఫాదర్ ఏదో తిడుతుంటాడు, మనసు ఏమంటుంది, ఎప్పుడు ఈయన నా పైన ఆధిపత్యం చూపించేదేంటి, నన్ను తిట్టేదేంటి అని నువ్వు కూడా ఓ మాట తిట్టాను మనసు చెప్తుంది. కానీ బుద్ధి ఏం చెప్తుందంటే, ఆయన మన కన్న తండ్రి, ఓ మాట అంటే ఏముంది, మనం ఊరుకుందామని 2 ఆలోచనలు మనకు వస్తాయి లేదా. బట్ అక్కడ మనం ఏం చేస్తామంటే, కంట్రోల్ తప్పికాసి వాళ్ళపైన కోపడతాము. ఇది ప్రతిసారి మనము మనసు చెప్పేదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి కోపం, ద్వేషం, పగ, ప్రతీకారాలు ఎందుకు వస్తాయంటే, మనసు చెప్పేదాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలండి. దానికి మనం ప్రతిసారి బుద్ధి చెప్పినట్టు వింటూ పోయినాం అనుకోండి, మనసుకు అప్పుడు ఏమవుతుందంటే, ఈ కోపం, ద్వేషం, పగ, ప్రతీకారాలు అనేవి ఉండవు. ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు. అప్పుడు ఏమవుతుందంటే, మనసు చెప్పేది ఎప్పుడైతే వినమో మనిషి ఏమవుతుందంటే సాక్షిభూతంగా మారిపోతాడు. బుద్ధి చెప్పినట్టు వింటాడు, సరే అంటే అన్నలే, కన్న తండ్రి కదా అనుకుంటాం. అప్పుడు అక్కడ తినే దగ్గర బుద్ధి చెప్పినట్టు విన్నాం అనుకోండి, జిమ్లో ఎక్కువ 1 అవర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ప్రతిసారి మనసు, బుద్ధి ఎక్కడ చేస్తుంటే మన పంచేంద్రియాలు మనం ఎప్పుడైతే ప్రతిసారి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు తెలిసిపోతుంది, మనసు చెప్పినట్టు వినాలన్నా, బుద్ధి చెప్పినట్టు వినాలని. ఎప్పుడైతే బుద్ధి చెప్పినట్టు వినుకుంటూ పోతాడో పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి. పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ అనేది మనం ఫిట్గా పెట్టుకుంటాము. బాడీ అనేది ఎప్పుడైతే ఫిట్గా పెట్టుకుంటామో చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడటప్పుడు ఏమవుతుందంటే, మనకు ఆత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. ఆత్మతో ఎప్పుడైతే మనసు ఒక్కసారి మనము అనుసంధానమై మమేకం అయ్యామనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, యూనివర్స్ అనుకోవచ్చు, పూజ అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, ఇవన్నీ ఎలాగుంటాయంటే మనం వెళ్ళేదానికి మార్గం చూపిస్తుంది అనమాట ఆత్మ అనేది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది,
ఆత్మకు ఆత్మ నాశనం లేనిది, శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడవజాలదు, వాయువు ఆర్పవేయను సాధ్యం కాదు, ఆత్మ నాశనం లేనిదని. అంటే ఇక్కడ చూడండి, ఆత్మకు ప్రతీదీ తెలుసు. ఆత్మ కొన్ని వందల జన్మలు తీసుకొని వచ్చి ఉంటుంది ఈ జన్మ వరకు. బట్ మనం ఏమనుకుంటున్నామంటే ఈ జన్మలో ఉన్నాం కాబట్టి నాకు ఈ జన్మ ఒకటే తెలుసు అనుకుంటున్నాం. కాబట్టి మనం బాగా అబ్జర్వ్ చేస్తా చూడండి, మనము నైట్ పడుకున్నప్పుడు మన కళలు పడుతూ ఉంటాయి. ఒక 1 వీక్ తర్వాత, ఒక 5 డేస్ తర్వాత, 10 డేస్ తర్వాత మనకు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా మన కన్ను ముందు ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. మనకి నేను ఎక్కడో చూశాను, ఒక 1 వీక్ బ్యాక్ ఎక్కడో చూశాను, నన్ను ఎక్కడో చూశాను అనుకుంటాం. అది మన కళలో జరిగి ఉంటుంది. అంటే మనకు ఆత్మ అనేది ప్రతిసారి మనకు ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది. అంటే నీకు భవిష్యత్తు ఇది జరిగిపోతుంది, ఇలా జరుగుతుంది, నువ్వు అవేర్నెస్గా ఉండాలి. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాంతో కనెక్షన్ పెట్టుకోవట్లేదు కాబట్టి మనము దాన్ని అబ్జర్వ్ చేసేంత కేపబిలిటీ మనతో లేదనమాట. అంటే ఖచ్చితంగా ఆత్మ అనేది కూడా ఆ టైప్ ఆఫ్ అంటే ఇండికేషన్స్ అనేది ఇస్తూ ఉంటుందా? 100% అండి. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే ఈ సోల్తో కనెక్షన్ పెట్టుకుంటామో అప్పుడు తెలుస్తుందండి. సోల్తో కనెక్షన్ పెట్టి చెప్పండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు చూడండి, మెడిటేషన్ చేసేవాళ్ళు చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళు ఏదొచ్చినా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు మనం శ్రీరానగర్ కాలనీలో ఉన్నాము, ఎక్కడో మాదాపూర్కి వెళ్ళాలనుకోండి, లొకేషన్ పెట్టుకుని అడుక్కుంటూ వెళ్తాము, ఒక లొకేషన్ చూసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు అదే డైలీ తిరిగే వాళ్ళ లొకేషన్ అవసరం లేదు కదా, డైరెక్ట్ వెళ్ళిపోతారు. సేమ్ అలాగే అనమాట. ఈ ఆత్మకు కొన్ని జన్మల పరంపర జ్ఞానము ఆత్మకు తెలుసు. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టుకోవట్లేదు. ప్రతిసారి దాన్ని వేరే వాళ్ళని అడుక్కుంటూ వెళ్తున్నాము. మనలోనే ఆత్మ సోల్ అనేది ఉంది కాబట్టి దాన్ని పట్టుకోని చెప్తున్నాము. నీకు అదే లొకేషన్ తెలిసిందనుకోండి, మనం మాదాపూర్కి ఎవరిని అడుక్కోకుండా వెళ్ళవచ్చు. సేమ్ అలాగే మనం ఆత్మను పట్టుకున్నాం అనుకోండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా కూడా నాకు సోల్ నాకు దారి చూపుతుంది, నా ఆత్మ నాకు దారి చూపుతుంది అనేది. మన ఆత్మ అనేది మనకు గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూపించేలాంటిదండి మన జీవితానికి. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మతో కనెక్షన్ అవుతారో, మమేకం అవుతారో, వాళ్ళకి ప్రతిదీ ఫ్యూచర్లో మంచిగా జరుగుతుంది అనమాట. వాళ్ళకి పాజిటివ్ జరుగుతుందా, నెగిటివ్ జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళ ప్లాన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మీరు దాన్ని మరి బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఓర్చుకొని ఉంటారు. ఎందుకంటే ఇది నాకు ఏదో పాఠం నేర్పడానికి వచ్చింది, లేకపోతే మా ఫ్యూచర్లో ఏదో మంచి జరిగేకుంది కాబట్టి ఇప్పుడు ఈ కష్టం వచ్చింది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మతత్వం అనేది తెలుసండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆత్మతో మమేకమైతే ఏమవుతుందంటే ఇప్పుడున్న ఈ స్ట్రెస్ కాలంలో ప్రతిదీ మనం సాక్షిభూతంగా చూడగలుగుతాం అనమాట. ఖచ్చితంగా ఆత్మ అనేది కూడా మనకైతే ఆ ఇండికేషన్స్ ఇస్తుందని కూడా మీరు అంటూ ఉన్నారు. అలాగే కాకపోతే దా కనెక్షన్ ఏర్పరచుకోవాలి అంటే ఎంత సాధన చేయాలో ఇప్పుడున్న జనరేషన్కి అది పాసిబులేనా? 100% అండి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్క చోట ఎంత స్ట్రెస్ ఉందో మీకు తెలుసు. ఒక 10 years బ్యాక్ ఇంత స్ట్రెస్ లేదు, 20 years బ్యాక్ ఇంకా లేదు, ఒక 30 years బ్యాక్ అసలు లేదు. ఇది పాస్ట్ అనుకోండి. మన ఫ్యూచర్కి వెళ్తే ఇప్పుడే ఇలాగుంది, ఒక 5 years తర్వాత ఎలాగుంటుంది, ఓ 10 years తర్వాత ఎలాగుంటుంది, ఓ 15 years తర్వాత ఎలాగుంటుంది, ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. వీటన్నిటికి మార్గం ఒకటేనండి. మనం ఆత్మతో మమేకం అయితే ఏమవుతుందంటే మనకి వీటన్నిటికీ దారి చూపిస్తుంది అనమాట. ఈ ఆత్మని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం అండి. ధ్యానం మనం ఎప్పుడైతే రోజు ప్రాక్టీస్ చేస్తున్నామో మనమంటే ఏంటో మనం తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆత్మతో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఈ ధ్యానం అనేది కూడా ఇప్పుడు ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఎలా మొదలు పెడితే బాగుంటుందంటే మీరు ఏం చెప్తారు? రోజు ఒక 10 నిమిషాలు అండి. ఫస్ట్ అందరికీ అన్నిటికంటే ముందు ఆసన సిద్ధి రావాలి. మన వాళ్ళు ఎలాగున్నారంటే ఒక 10 నిమిషాలు కూర్చుంటారు, నాకు మెడిటేషన్ కుదరట్లేదు, నేను కళ్ళు పంచేంద్రియాలు అని చెప్పాను అండి. కూర్చున్నప్పుడు పంచేంద్రియాలు లాక్ చేసుకు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు వస్తాయి. ఎవరికైనా ఆలోచనలు రాకూడదు అంటారు. ఒక 10 నిమిషాలు కూర్చుంటారు, ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఇంకా నాకు మెడిటేషన్ కుదరదని వెళ్ళిపోతారు. అలా కాకుండా డైలీ సాధన చేయాలండి. ఇప్పుడు చూడండి, శివమాల, అయ్యప్ప దీక్ష ఇవన్నీ దీక్షలు వేస్తుంటారు. వాళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్ చూడండి ఒక 1 week 10 days ఇబ్బంది పడతారు. కంటిన్యూ ఒక 15 days తర్వాత చూడండి వాళ్ళ క్యారెక్టర్ మారిపోతుంది. స్వామి అని సంబోధించడము, ఏమన్నా తప్పు చేస్తే లెంపలు వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ టైం పట్టింది, ఆ టైం వరకు వాళ్ళు నేర్చుకున్నారనమాట. ఇక్కడ కూడా ధ్యానం దగ్గరికి వచ్చేలోపు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఈ 10 రోజులు కూర్చోవాలి, ఒక 10 నిమిషాలు కానీ స్థిరంగా కూర్చోండి. ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఆసన సిద్ధి వస్తుందో ఆటోమేటిక్గా నిదానంగా మనకు ధ్యానం అనేది కుదురుతుంది. అప్పుడు తర్వాత ఒక 1/2 hour 1 hour 2 hours ఇట్లా పెంచుకుంటూ వెళ్తాం. పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకు ప్రతిదీ సత్యం అంటే ఏదో బోధపడుతుందండి. సో నైస్ గురుగారు. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా అనుకునేది స్పిరిచువల్ సైడ్ రావాలి అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఎలా రావాలో అనేది కూడా వాళ్ళకి తెలియదు.
దానికి సంబంధించి కూడా చాలా చక్కటి సమాధానం అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.